అనకాపల్లి జిల్లా మర్రిబందలో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. రౌడీ షీటర్ శ్రీధర్ను యలమంచిలికి చెందిన మరో రౌడీ షీటర్ హతమార్చాడు. మంగళవారం రోజు శ్రీధర్ తన ఫ్రెండ్స్ తో బర్త్డే పార్టీ చేసుకున్నాడు. పార్టీలో శ్రీధర్కు యలమంచిలికి చెందిన మరో వ్యక్తికి గొడవ జరగ్గా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అనంతరం శ్రీధర్ను హతమార్చి యలమంచిలిలో పడేశాడు మరో రౌడీ షీటర్. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఇక అనకాపల్లిలో రౌడీ షీటర్ హత్య అయితే పెను సంచలనం సృష్టిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, షీటర్ల మధ్య జరిగిన గొడవ హత్యకు కారణమైంది. ముఖ్యంగా విశాఖపట్నంలో మంగళవారం పుట్టినరోజు వేడుక అయితే జరిగింది. ఆ పుట్టినరోజు వేడుకలో విశాఖకు చెందిన రౌడీ షీటర్ శ్రీధర్ తో పాటుగా అటు యలమంచిలికి చెందినటువంటి మరొక రౌడీ షీటర్ కూడా పాల్గొన్నటువంటిది అయితే ఉంది. పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నటువంటి సమయంలోనే ఇద్దరికి మధ్యన ఒక గొడవ అయితే జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ గొడవలోనే గొడవ అయిన తర్వాత సైలెంట్ గా అటు యలమంచిలికి చెందినటువంటి రౌడీ షీటర్ విశాఖగా ఆ రౌడీ షీటర్ శ్రీధర్ అయితే స్పాట్ లోనే హత్య చేసినట్లుగా తెలుస్తుంది. హత్య చేసి ఎవరికీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా ఆ మృతదేహాన్ని తీసుకుని అటు యలమంచిలి మండలం మర్రిబంద పోలవరం ఎడమ కాలువ గట్టుకు సమీపంలోనే ఆ శ్రీధర్ మృతదేహాన్ని అయితే పడవేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రౌడీ యలమంచిలికి చెందినటువంటి రౌడీ షీటర్ కి అరెస్ట్ చేసినటువంటి పోలీసులు అసలు హత్య జరిగినటువంటి విషయాన్ని సీన్ రీకన్స్ట్రక్షన్ అయితే చేసినటువంటిది అయితే ఉంది. అసలు పుట్టినరోజు వేడుకలు ఎక్కడ జరిగాయి, జరిగిన దగ్గర నుంచి కేసుని ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పోలీసులకి ఊహించలేని షాక్ అయితే ఎదురైనటువంటిది అయితే ఉంది. విశాఖ 3 టౌన్ పరిధిలో ఈ పుట్టినరోజు వేడుకలు అయితే జరిగాయి. అక్కడే ఆ రౌడీ షీటర్ ఆ శ్రీధర్ ను హత్య చేసి గుట్టు చప్పుడు కాకుండా కారులోనే తీసుకుని వెళ్లి ఈ పోలవరం ఆ కుడికాడలో అయితే పడేసినట్లుగా ఆ రౌడీ షీటర్ చెప్పినటువంటి నేపథ్యంలో అతన్ని తీసుకుని అంటే ఆ యలమంచిలికి చెందినటువంటి రౌడీ షీటర్ తీసుకుని సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తూ అటు యలమంచిలి మండలం మందిమర్ర పోలవరం కాలువ దగ్గరికి అయితే వెళ్లారు. అక్కడ పలానా ప్లేస్ లో ఈ మృతదేహాన్ని పడేసినట్లుగా చెప్పినటువంటి నేపథ్యంలో అక్కడ అయితే ఐడెంటిఫై చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే శ్రీధర్ మృతదేహం అక్కడ ఉన్నదని గమనించిన వెంటనే రౌడీ షీటర్ తీసుకుని మళ్ళీ పోలీసులు అయితే వెనక్కి వచ్చారు. అక్కడే క్లూస్ టీమ్స్ అదే విధంగా ఇతర విభాగాలకు చెందినటువంటి పోలీసులు ఈ మృతదేహాన్ని ఐడెంటిఫై చేసి విశాఖ KGH కి అయితే తరలించడానికి సన్నాహాలు చేశారు. అయితే ఇప్పటికే 3 రోజులు కావడంతో నీటిలో ఉన్నటువంటి నేపథ్యంలో బాడీ డీకంపోజ్ అవుతుంది. అక్కడే పోస్ట్ మార్టం చేయాలని నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇద్దరు రౌడీ షీటర్ల వివాదం ఒక వ్యక్తి అంటే మరొక రౌడీ షీటర్ ప్రాణాలు పోవడానికి కారణమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే విశాఖలో సిపి శంకప్రత బాగ్జీ రౌడీ షీటర్లకి నిరంతరం కౌన్సిలింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరెవరైతే రౌడీ షీటర్స్ గా నమోదైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ప్రతిరోజు సంతకాలు పెట్టడానికి రావాలని సూచించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వేరొకరు పుట్టినరోజు వేడుకకు వెళ్లినటువంటి ఇద్దరు రౌడీ షీటర్లు ఒకరిపై ఒకరు గొడవ పడి దాడి చేసుకున్నటువంటి నేపథ్యంలో విశాఖ రౌడీ షీటర్ శ్రీధర్ మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. అతని మృతదేహాన్ని తీసుకుని వెళ్లి ఎక్కడో దాదాపుగా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పోలవరం కుడికాలలో పడేస్తే ఎవరికీ తెలియదని భావించారు. కానీ పోలీసులు అయితే ఈ కేసును ఛేదించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రేఖ, రాజు, మొత్తం ఈ హత్యకు సంబంధించి ఎంతమంది హస్తం ఉంది, వారిపైన ఎటువంటి కేసులు నమోదు చేశారు, పోలీసులు ఏం చెప్తున్నారు? ఇప్పటి వరకు పోలీసులకి యలమంచిలికి చెందినటువంటి ఒక రౌడీ షీటర్ పేరుని బయటికి బహిర్గతం చేయట్లేదు. ఎందుకంటే ఆ రోజు పుట్టినరోజు వేడుకల్లో ఎంతమంది ఉన్నారు అనేది తెలుసుకోవాలంటే పేరును బయటికి చెప్పకుండా పోలీసులు అయితే కొంత జాగ్రత్త పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పుట్టినరోజు వేడుకల్లో కేవలం యలమంచిలికి చెందినటువంటి వ్యక్తి మాత్రమే ఈ రౌడీ షీటర్ శ్రీధర్ ని హత్య చేశాడా, మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ హత్యలో భాగస్వాములు అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఒక్కడు హత్య చేసిన పుట్టినరోజు వేడుకలు జరిగిన తర్వాత ఈ హత్య అనేది జరిగింది. ఒక్కడు హత్య చేసి మృతదేహాన్ని దాదాపు 100 కిలోమీటర్లు తరలించడం అనేది కష్టసాధ్యమైనటువంటి పని. అయితే ఈ యలమంచిలికి చెందినటువంటి రౌడీ షీటర్ వివరాలు తెలిసాయి కాబట్టి వెంటనే అతను అదుపులో తీసుకుని విచారణ చేసినటువంటి నేపథ్యంలో మృతదేహం ఎక్కడుందనేది తెలిసింది. దీని వెనక ఎవరున్నారు, ఎంతమంది రౌడీ షీటర్లు ఉన్నారు, లేదా వేరే వ్యక్తులు ఎవరు ఉన్నారా, కావాలనే ఈ రౌడీ షీటర్ శ్రీధర్ ని బర్త్డే పార్టీకి పిలిచి గొడవ పెట్టుకుని హత్య చేశారా, ఈ కోణాల్లో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసును అయితే ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉంది కాబట్టి పూర్తి వివరాలు ప్రస్తుతానికి వెల్లడించలేము. ఆ రౌడీ షీటర్ మా ఆధీనంలోనే ఉన్నాడు, అరెస్ట్ చేసి ప్రస్తుతం అతని ద్వారానే మిగిలినటువంటి వాళ్ళని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నామని పోలీసులు అయితే వివరాలు అందించారు తప్ప దీనిపైన మాట్లాడడానికి మాత్రం
ముందుకు వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా రేపటి కానీ ఎల్లుండా ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను మీడియా ముఖంగా వివరించే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.